ఓం అస్మద్గురుభ్యో నమ. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వామరం గోదావల్లే శ్రీరంగనాయకం నీలాస్వంగ సనగరితడే సిద్ధముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతిశతసరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛేష్టాయాం సృజనిగలితం యా బలాత్ పుంజభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ ఆండాల్ తిరువదిగళై శరణం. ఈరోజు 29వ పాసురం సందం சிற்றும் சிறுகாலே வந்துன்னை சேவித்து வன் பொத்தாமரைய போத்தும் பொருள் கைலாய் பெத்தும் வையத்துண்ணும் குளத்துணல் பிறந்து நீ குத்தேவிடங்களை கொல்லாமல் போகாது வெற்றபுரை கொள்வகானும் கோவிந்தா வெத்தைக்கு மேசே ஸ்பிருவுக்கும் ஒன்றுநாள் உத்தேமேயாமோ உனக்கு நாமச்சியம் மத்தேனுக்கா மங்கள் மாற்றேலோరంభావాయ్. సూర్యోపదివి భద్రమనే వేదం గోదాదేవి ప్రాప్యత్వమును రూపిస్తుంది. ఈ పాసంలో స్వామి వాళ్ళ కోరిక మేర పరవాయిద్యాన్ని తెప్పించారు. కానీ గోపికలు ఆ వాయిద్యం మాకు అక్కర్లేదంటున్నారు. అడిగారు కదా, ఇస్తుంటే వద్దంటారు ఎందుకు అన్నాడు స్వామి. మేము నీ పాదార విందాలను ఎంతగానో సేవించాం, నీ గురించి ఎంతగానో పాడాం, అయినా మా మాటలు నీకు అర్థం కాలేదా, వివరంగా చెప్తాం నేను అంటూ మండాల తల్లి ఉంటుంది. సత్వగుణం మనలో ఎప్పుడు పుడుతుందో అప్పుడు తెల్లవారుతుంది. సత్వగుణం రావటానికి ముందే తెలివి వచ్చినట్లుగా ఉంటుంది. అయినా నిద్ర లేవం, అప్పటికి ఇంకా బాగా చిగురుతూనే ఉంటుంది. ఎప్పుడే నిద్ర లేవాలి. అదే బ్రహ్మీ ముహూర్తం అంటారు. దాన్ని ఉషక్కాలం అంటారు. అంటే సూర్యోదయానికి 5 గడియలు ముందుండే కాలం. ఆ సమయంలో సత్వగుణం పైకి లేచి రాత్రంతా ఉన్న రోజోస్తమో గుణం తగ్గిపోవాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అందుకే దాని బ్రహ్మ ముహూర్తం అని పేరు. మాకు ఆ విధమైన సత్వగుణం కలిగింది, పెరిగింది. మేము పొందవలసింది భగవంతుడితోనన్న విషయం తెలిసింది. పొందించేది భగవంతుడని కూడా తెలుసుకున్నాం. మేము భగవంతుని వాళ్ళమే అనే విషయం స్మరించింది. అందుకే అజ్ఞానంతో నీ దగ్గరికి వచ్చాం. మేము రావాల్సిన చోటకే వచ్చాం. ఇన్ని చెప్పినా నీకు అర్థం కావటం లేదా స్వామి? పశువులను మేపుకునే వంశంలో పుట్టావు కదా గోవిందా, ఆ గోపజాతి లక్షణం నీకు వచ్చేసిందా ఏమిటి? ఎంత చెప్పినా అర్థం కాదు అంటాయా ఏమయ్యా? స్త్రీలు ఎప్పుడైనా ఏదైనా బయటికి చెప్తారా? అన్నీ తెలిసిన నీకు మాకు ఏం కావాలో తెలియలేదా? మాలో పుట్టి మా మధ్యలో తిరుగుతున్న నిన్ను సేవించడానికి మేము కాకపోతే మరొకరు ఎవరు వస్తారు చెప్పు? సేవిస్తే మేము నిన్ను సేవించాలి. నీకు మాకు ఉన్న సంబంధం ఎన్ని జన్మలెత్తినా చెదిరిపోకూడదయ్యా. మేము శరీరంతోనూ మాటతోనూ మనసుతోనూ చేసే ప్రతి పని నీకోసమే చేస్తున్నాం అనే భావనతో చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. ఇదేనయ్యా మా కోరిక అంటూ తమ కోరికను వివరంగా చెప్పుకొని ప్రార్థిస్తున్నారు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను. కర్కటి స్వచ్ఛిష్టమాలిక గంధబంధర విష్ణవే విష్ణుచిత్తి తనూజయ గోదాయ నుంచి మంగళం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదావందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమ్యజామాతృమణేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.